ఆయన విడిపించేటువంటి దేవుడు. సాతాను బంధకముల్లో నుండి విడిపిస్తాడు. అది ఏ బంధకమైనా సరే. ఒకవేళ తాగుడికి బానిసైపోయినా, వ్యసనాలకి బానిసైపోయినా, ఈ లోకంలోనే తిరుగుతూ దేవుని మాటను పెడచెవ పెడుతున్నా, ఆయన అంటున్నాడు, ఒక్కసారి ఆయన వైపు తిరిగితే చాలు, ఆయన ఏం చేస్తాడంటే సాతాను బంధకములో నుంచి మనల్ని విడిపిస్తాడు. ఈరోజు సాతాను బంధకములో అనేక మంది ఉండిపోతూ ఉన్నారు. అది ధనము కావచ్చు, అది వ్యసనము కావచ్చు, అది గొప్పతనాలు కావచ్చు, ఏదన్నా కావచ్చు. సాతాను ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కరిని కూడా వాడి యొక్క హస్తాల్లో పెట్టేసుకుంటుంది. ఎందుకనంటే దేవుని యొక్క మహిమను ఎవరు కూడా గ్రహించకుండా ఉండున్నట్లు ఈ లోక దేవత మన మనోనేత్రములకు గుడ్డితనము కలగజేస్తూ ఉంది. సౌలు పౌలుగా మారకముందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలను హింసించేవాడు, దేవుని బిడ్డలను చంపేవాడు. ఎప్పుడైతే దమస్కు మార్గములో దేవుని యొక్క దర్శనమును చూశాడో, ఆయన కంట్లోంచి పొరలు రాడి కింద పడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ దమస్కు మార్గములలో ప్రభు దర్శనము ద్వారా సౌలు పౌలుగా మార్చబడ్డాడు.